నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గూడూరు పట్టణంలో ఘనంగా దీపావళి వేడుకలు. ఆనందంగా కుటుంబ సభ్యులతో బాణసంచ కాల్చి వేడుకలు. మనుబోలు మండలంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు. మనుబోలులోని సచివాలయం 2 సమీపంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు షెల్టర్ నందు మంగళవారం ఉదయం ఒక వృద్ధ మహిళ మృతి. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ వద్ద భారతదేశ హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకనాల పెంచల్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు. భారతదేశ హోంమంత్రి అమిత్ షా పుట్టినరోజు సందర్భంగా ముందస్తు వేడుకలు గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకనాల పెంచల్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు పెంచల్ నాయుడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశ హోంమంత్రిగా అమిత్ షా ఎన్నలేని సేవలు అందిస్తున్నారని, దేశ భద్రతకు ఎవరు ముప్పు కలిగించినా వారిని ఏరివేస్తున్నారని, దేశ ప్రజలందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. హోంమంత్రి అమిత్ షా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు.
ఈరోజు మన భారతదేశపు హోంమంత్రి అమిత్ షా గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కేక్ కటింగు, దుప్పట్లు మరియు కార్యక్రమం జరుగుతుంది. అసలు ఈ దేశంలో వీళ్ళని మనం ఎందుకు ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నామంటే దేశాన్ని కాపాడుకుంటున్న పరిస్థితి. అందువలన మనము మన హోంమంత్రి గారి అమిత్ షా గారి కార్యక్రమం చేసుకుంటున్నాం. అదేవిధంగా భారతీయులకి అనేక విధాలుగా వీళ్ళు భారతీయుల్ని కాపాడుకుంటున్నారు. మన అమిత్ షా గారు ఇప్పటి వరకు ఎన్నో దేశానికి సంబంధించిన ప్రతి విషయంలో ఆయన లేని సేవలు చేస్తూ అన్ని విధాలుగా దేశాన్ని కాపాడుకుంటూ దేశద్రోహుల్ని వేరువేస్తున్నాడు. అందుచేత ఆయన కార్యక్రమం మనం చేస్తున్నాము. ఈ అమిత్ షా గారి పుట్టినరోజు మనం చేయడం మన గర్వకారం. అందుకోసం ఈ కార్యక్రమం ఈరోజు 62వ సంవత్సరం సందర్భంగా ఆయనకి పుట్టినరోజు చేస్తున్నాం. గూడూరు పట్టణంలో దీపావళి పండుగను ప్రజలు కుటుంబ సభ్యులతో బాణసంచా కాల్చి ఆనందంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. సాయంత్రం తెరపి ఇవ్వడంతో ప్రజలు బాణసంచా దుకాణాల వద్దకు వెళ్లి టపాకాయలను కొనుగోలు చేశారు. షాపుల వద్ద రద్దీ ఏర్పడింది. అనంతరం తమ నివాసాల వద్ద దీపాలను ఏర్పాటు చేసి బాణసంచా కాల్చి పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కొంతసేపు మరలా వర్షం రావడంతో పండుగకు అంతరాయం కలిగింది. వర్షం తగ్గడంతో మరలా పండుగను కొనసాగించారు. లేదలా కష్టం వీడియో చేస్తుంది. బంగారం వెళ్ళి అమ్మకోటి ఇది హజురు దూరం हमारा तो वो कहाँ से लग जाते हैं तो उससे पेंट आ जाते हैं.
గట్టిగా చెప్పండి. वो घर वाला बच्चा, वो घर वाला बच्चा. ఓకే రండి రా 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 నెల్లూరు నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఒకవైపు దీపావళి పండుగను టపాకాయలు కొనుగోలు చేసి కాల్చుకోవడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. వర్షం కురుస్తుండటంతో గాంధీ బొమ్మ వద్ద వరద, డ్రైనేజీ నీటిలో వాహన చోదకులు అవస్థలు పడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు కాలువలో వరద నీటిని రోడ్డుపై ఉండకుండా వర్షం గ్యాప్ ఇచ్చిన సమయంలో మళ్లిస్తున్నారు. ఇక్కడేమో బాగానే పోతారు, నైట్ ఏమో అందరూ రాకుండా
2 రోజులుగా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో దీపావళికి సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో సాయంత్రం వరకు వర్షం కురిసి 4 గంటల గ్యాప్తో ప్రజలు ఉత్సాహంగా దీపావళిని దీపాలు, టపాసులు, ఆకాశ దీపాలను వదిలి లక్ష్మీదేవిని పూజించుకొని పండుగను నిర్వహించారు. చెప్పు జే హ్యాపీ దివాళీ అందరికీ. హ్యాపీ దివాళీ అయితే అంటే ఆర్మీన్ అంట. అంటే బటర్ఫ్లై వస్తుంది కొత్తగా వచ్చింది. జై పని కాల్చుకోరా యాడు కాల్చుకున్నాము. పైకి లాబ్బా కిందకే కిందకే తిరగతుంది. మళ్ళీ చెప్ప మా యాడ ఓకే పక్కన ఎదిగింది. అప్పుడప్పుడు పెడతాను మధ్యాహ్నం పూట అంతే. వంటలే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది చాలు. హ్యాపీ దివాళీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఇంటి మీద పోతుంది. తిరుమల దాటినాం. బిల్డింగ్ దాటింది, తిరుమల దాటినాం. అది వెళ్ళిందాక అదే పోతా ఉంటుంది.
గిరిగేటప్పటికి ఇంకా అయిపోయి ఏం చేసుకుంటావు కాంక అయిపోయి చెప్పరా హ్యాపీ దివాళీ చెప్పు. ఆడే పెట్టుకో పెరుసు బాగా పెట్టుకో. నూతనంగా ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కోట మండల కేంద్రంలోని శ్రీ ప్రగతి విద్యా సంస్థల్లో డిఎస్సి 2025లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి ఆత్మీయ అభినందన పూర్వక సత్కారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రగతి విద్యా సంస్థలు అధినేత పసుపులేటి కిషోర్, వాకాడి ఎంఈఓ 2 నజీం అలీ, శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ అల్లం రమణయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు రామిశెట్టి చేతుల మీదుగా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదని, సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత కలిగిన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడం చాలా సంతోషకరమైన విషయమని, సమాజానికి దిక్సూచిగా మార్గనిర్దేశకులుగా ఉపాధ్యాయులు విజ్ఞాన బోధను కలిగించాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ఆవుల సుబ్బయ్య, రెజ్వి, సంస్థ ప్రతినిధులు కోన సాయిబాబు, దీవి అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం చాలా విషయాలు మీరే చెప్పారు. ఇక్కడ ఒక విద్యాశాఖ అధికారిగా నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలిచాను. ఎందుకంటే మీరు ఇప్పుడు జస్ట్ ఎంట్రీ అయ్యారు కాబట్టి వైట్ పేపర్ లాంటి వాడు. మీరు ఏమి ఇంప్రెషన్స్ దాని మీద పెట్టుకుంటారో అది స్థిరంగా నిలిచిపోతుంది. కాబట్టి యాటిట్యూడ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు జాబ్ చేసుకుంటే నేను జాబ్ ముగిసి చేసినా కానీ ఇంట్లో గడిచే పరిస్థితి కూడా లేదు. జాబ్ చేసుకుంటూ రాత్రి మాత్రమే చదువుకొని కష్టపడి ఉద్యోగం సాధించడం జరిగింది. తర్వాత సాయినాథ్ చెప్పినట్టు రోజు మేము సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మాట్లాడుకుంటాం పిల్లలు ఈ పరిస్థితికి ఎలా మార్చాలా ఏంది అనేది. సార్ ఇది నాకు ఫస్ట్ డిఎస్సి. ఇక్కడ ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఈ కాలేజ్లో చదివాను సార్ స్టూడెంట్. సార్ మీకు గుర్తుందో లేదో నాకు పీజీలో అమౌంట్ మీరే సహాయం చేశారు సార్. తర్వాత నా ఫ్యామిలీ సపోర్ట్, మా సిచ్యువేషన్ ఇక్కడ లేదు. తర్వాత వెంకటేశ్వర అన్న మా వాళ్ళ సపోర్ట్ లేదు నేను సిచ్యువేషన్. నాకు ఫస్ట్ డిఎస్సి ఎలా ఉంటుందో మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ బాగా అర్థమై ఉంటుంది. ఈ సిచ్యువేషన్లో కూడా నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఫ్యామిలీ సపోర్ట్. సార్ నేను ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను.
చిన్నప్పటి నుంచి టీచర్ అవ్వాలనేది నా కల సార్. నేను మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్కి చెప్పడం జరిగింది. తనే నా వెనుకుండి ఇప్పటిదాకా ఇక్కడ దాకా నడిపించారు సార్. చాలా పొరపాటు కట్టి మీద సామాన్ ఆఫీస్కి వస్తే మనం పని చేయించుకొని వెళ్ళిపోతాం, ఒకటితో అయిపోతాం. ఇక్కడ స్కూల్లో అది కాదు. స్కూల్లో పరిస్థితి ఏంటంటే పిల్లకాయలు, చిన్న పిల్లకాయలు, తెలిసిన పిల్లకాయలు, హై స్కూల్లో అన్నీ తెలిసి కూడా తప్పులు చేసేటువంటి పిల్లకాయలు. ఇది వ్యవస్థ. మనల్ని ఎవరు చూడలేదు అని మనం స్కూల్లో క్లాస్ రూమ్లో అనుకుంటాం. కానీ మన చుట్టూ గ్రామం మొత్తం ఉంది. అయ్యవాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏ టయానికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, పాఠం చెప్తున్నాడా, సెల్ చూస్తున్నాడా, పిల్లకాయలకి భోజనం టయానికి పెట్టిస్తున్నాడా, వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారా, వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారా, అన్నీ చుట్టుపక్కల పనులు మన మీదనే ఉంటాయి. మనం అనుకుంటాం ఎవరు చూడలేదు, వాడక పనులు ఉంటాయి, అది మర్చిపోబాకండి, మన దేని లేకపోబాకండి. కాబట్టి ఈ వృత్తి చాలా కష్టమైంది చెప్పండి. నా పేరు చీర వెంకటేశ్వర్లు. నేను బయలాజికల్ స్కూల్ అసిస్టెంట్గా మూలపడవ, వాకాడ మండలం మూలపడవ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు గ్రామ సచివాలయంలో విలేజ్ ఫిషరీ అసిస్టెంట్గా వర్క్ చేసేది. కానీ నా జీవితంలో నేను ఒక ఆశయం ఉండేది. అంటే నేను టీచర్ అవ్వడం నా కళ. అబ్దుల్ కలాం గారు చెప్పారు, కళలు కనండి కానీ కళలు నిజం చేసుకోండి అని చెప్పారు. కానీ కళలు కంటే సరిపోదు, ఆ కళలు నిజం చేసుకోవాలి. అందుకోసమే నేను నా కళని నిజం చేసుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అలా ప్రతి ఒక్కరూ కళలు కండం కాదు, కళలు నిజం చేసుకో. సో నాకు ఫస్ట్ నుంచి కూడా టీచర్ అవ్వాలా అనే కళ ఉండేది. కానీ అది ఎందుకో సాధించలేకపోయేదాన్ని చాలా ఫీల్ అవుతూ ఉన్నాను. సో ఇంతకుముందు గవర్నమెంట్లో సచివాలయంలో వర్క్ చేశాను. సో అక్కడ వర్క్ చేస్తున్నా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు లేదు. ఎలా అయినా టీచర్గానే చేరాలా అనే ఒక్క ఉద్దేశంతోనే మా హస్బెండ్ యొక్క ప్రోత్సాహంతో పిల్లలు సో వాళ్ళే హెల్ప్ చేసి ఎక్స్పీరియన్స్ ఐ గాట్ ద జాబ్ ఇన్ APSWRAS ఇన్ 2020లో నేను జాబ్ కొట్టడానికి ఎక్కడ కోచింగ్కి వెళ్ళడం కానీ ప్రిపరేషన్ కానీ లేదు. బికాస్ ఆఫ్ ద టీచింగ్ ఐ గాట్ ద జాబ్ ఇన్ APSWRAS. సో ఆఫ్టర్ 5 years ఐ హ్యావ్ ఎ డ్రీమ్, ఐ హ్యావ్ టు డూ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో దానికోసంగానే మళ్ళీ ప్రిపేర్ అయ్యాను. అదే టీచింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల మళ్ళీ ఈ 2025లో మెగా డిఎస్సి వదలడం, దాంట్లో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రావడంతో నా డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను ఉద్దేశంతోనే ఆ డిపార్ట్మెంట్ నుంచి స్కూల్ అసిస్టెంట్కి రావడం జరిగింది. Been working since 2013 as English teacher. I worked at Srinivasa English Medium High School for 4 years. After got married, I have joined here Sri Pragati Vidyaniketan as high school teacher. There itself I learned many things, especially if I receive my PhD, that credit goes to only Sri Pasupuleti Kishore sir, because I received twice my service certificate as degree college lecturer. So that thing only fetched me to be the research scholar at JNTU Anantapur. And moreover, my suggestion for all my fellow, I hope you know, and you all people are deserved for these jobs, because your hard work is the secret for your success. Thank you for being invited me. Thank you sir, a lot of thanks you.
టీచర్గా ఎంపికైతే మన ఫ్యామిలీకి ఏదో నెలకి 50,000 60,000 వస్తుంది ఇంతటితో మనం ఫుల్ఫిల్ అవ్వడం కాకుండా ప్రతి ఒక్కరూ, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో సార్ ఎస్పెషల్లీ చాలా పేదవాళ్ళు ఉన్నారు సార్. మీకందరికీ ఇక్కడి నుంచి నేను నా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలుగా భావించే వాళ్ళని మీ పిల్లలుగా భావించి ఒక్క ABCDలు మాత్రమే కాదు, ఒక చదువు మాత్రమే కాదు సార్. చదువు ఎక్కడైనా వస్తుంది, కానీ విలువలు మాత్రం నేర్పించండి సార్. మనుబోలు మండలంలోని ప్రజలు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మనుబోలు గ్రామంలోని CRR కళ్యాణ మండపంలో 4 టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. వర్షం ప్రభావంతో టపాసుల వ్యాపారస్తులు ఆందోళనతో ఉండగా సోమవారం సాయంత్రం నాటికి వర్షం ఆగడంతో ప్రజలు టపాసుల దుకాణాల వద్ద కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీంతో వ్యాపారస్తులు కొంతమేర ఆనందం వ్యక్తం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్ M. శివరాకేష్ గట్టి బందోబస్తు నిర్వహించి ముందు జాగ్రత్తలు పాటించాలని దుకాణదారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు తమ ఇంటి ముందు దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తూ సంతోషంగా పండగ జరుపుకున్నారు. రాజస్థాన్కు చెందిన వ్యాపారస్తులు తమ దుకాణాల్లో లక్ష్మీదేవి పూజలు నిర్వహించారు. పలు ఆలయాల వద్ద దీపాలు వెలిగించారు, టపాసులు కాల్చారు. ఈ పండుగ సందర్భంగా వ్యాపారస్తులు తమ దుకాణాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. కులమతాలకు అతీతంగా ఇక్కడ దీపావళి పండుగ నిర్వహించుకోవడం విశేషం. Yes. Vajishnave yasya smaranama dharmana abda purushamamyayam jai bangurilura ఎన్ని ఆడతాం సవైతే ఎన్ని ఆడతాం రమేశ్వర నువ్వు కూడా వచ్చే దేవుడు దండ పెట్టి చూడండి పండు చూడరా చూడరా
మనుబోలు మండలంలో గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షంలో చిన్న చిన్న గుంటలు నీటిలో నిండి ఉన్నాయి. వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ SDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ ఇచ్చిన సమాచారం మేరకు ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం తర్వాతి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం మరింతగా కనిపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా బాపట్ల, ప్రకాశము, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం 21/10/2025 నాటికి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. ఉరుములు, మెరుపులు పడే సమయంలో చెట్ల కింద నిలవరాదని, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకూడదని హెచ్చరించారు. అదేవిధంగా వేటకు వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తిరిగి రావాలని, సముద్రం పరిస్థితులు ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నందున కొన్ని రోజులు వేటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. మొత్తం మీద ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణ విభాగము పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వర్షాలు తీవ్రతరమైతే తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైందని అధికారులు తెలిపారు. మండల కేంద్రమైన మనుబోలులోని సచివాలయం 2 సమీపంలో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు షెల్టర్ నందు మంగళవారం ఉదయం ఒక వృద్ధ మహిళ మృతి చెంది ఉండడం గమనించిన స్థానికులు మనుబోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం తెలుసుకున్న మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సేకరించిన ఆధారాల ప్రకారం మృతురాలు కల్వాయికి చెందిన సుబ్బమ్మగా గుర్తించారు. మృతురాలు ఇటీవల మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద భిక్షాటన చేస్తుండగా అక్కడ కొంతమంది ఆమె గురించి వివరాలు అడిగి తెలుసుకొని తమ సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించారు. మృతి చెందిన సుబ్బమ్మ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా కలవాయి నుంచి మనుబోలుకు తీసుకొచ్చి వదిలి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈమెకు సరైన వైద్యం అందకపోవడంతో మంగళవారం ఉదయం మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ శివరాకేష్ పరిస్థితిని సమీక్షించి కలువాయిలోని మృతురాలి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. కరెంట్ బిల్లు లేదా? కరెంట్ ఆఫీసా? ఆ కరెంట్ ఆఫీస్ కాదు ఇల్లా? ఓ కలవాయికి ముందు కరెంట్ ఆఫీస్ వస్తుంది ఆడ పెట్రోల్ బంకులు ఆడ చుట్టూ కరెంట్ బిల్లు చూడు కరెంట్ బిల్లు ఎవరి దిక్కులేనాయన పరిస్థితి. కరెంట్ బిల్లు దేంట్లో కారులో వచ్చావా దేంట్లో తీసుకొచ్చారు మనోడా? ఏమైనా కారులో వచ్చావా దేంట్లో తీసుకొచ్చారా? గూడూరు పట్టణంలోని శ్రీ అలగానాథ స్వామి దేవస్థానంలో శ్రీదేవి అమ్మవారితో
కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ నిర్వహించారు. అనంతరం నరకాసురుడికి బొమ్మను దగ్ధం చేసి దీపావళి పండుగను టపాకాయలు కాలుస్తూ ఆనందంగా జరుపుకున్నారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
दैवेक्ष्यामो महाबाहुं रघुवीरं महाबलं गजेन महता यान्तं रामं चन्द्रावतारणं करुणो फलमुदासनो दामो तापसो धर्मचारिणो पुत्रो दशरथस्यैक्यो भ्रातरो रामलक्ष्मणो शरण्यो सर्वसत्त्वानां श्रेष्ठो सर्वधनुष्मदां पीताम्बरधरस्रग्वी साक्षात् मन्मथमन्मुखः नारायण नमस्तेस्तु करुणात्मदयानिधे पाहि मां कृपया देवा भक्ते भक्तवत्सल नमो पादाब्जपत्रम् अद्य प्रकृतिदासोऽहं देवदेव जगत्पते जन्ममापो जगन्नाथ देवदेव जनार्दन संसारात्मवग्नस्य उत्पादाब्जं विनाशिः मामिदस्ति శేఖర్ మామ दिवे दिवे नमस्कृत्यात्मा देवता प्रीणाति पर्याप्याय सर्वस्वरूपी గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా బొలిగర్ల బాబు, శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి 21/10/25 ఈరోజు అన్నదాతలుగా శ్రీ బొలిగర్ల వెంకటరామయ్య గారు, వారి సతీమణి శ్రీమతి శారదమ్మ గారు, వాళ్ళ కుమారుడు బొలిగర్ల బాబు గారు, కోడలు వచ్చి పార్వతమ్మ గారు, మనవడు మనవరాళ్ళు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. సంవత్సరానికి 2 సార్లు మనకు లేని రోజులు ఆయన ఆరోగ్యపడడానికి ఎప్పుడైనా బ్రేక్ అయితే ఆయన అడుగుతారు. ఆయన సరేనైనా ఈరోజు కార్తీక మాసం కూడా వచ్చింది కాబట్టి ఆయనకి ఆయన బిడ్డలకి అందరికీ ఆయుధాలు ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదం బిడ్డలు ఉన్నతి అని కోరుకుంటున్నాను.
నా బాబే కదా గూడూరు పట్టణంలోని శివాలయంలో దీపావళి అమావాస్య సందర్భంగా కేదారేశ్వర వ్రతం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నా వాలంటీర్ అన్ని పెట్టేస్తున్నాయి
ఏదైనా మార్గం ఏదైనా ఉన్నదా ఆ కష్టాలు తొలగడానికి, లేకపోతే ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ఏదైనా మార్గం ఏమైనా ఉన్నదా అని సౌనకాది మహాముని దగ్గరికి, సూతక మహాముని దగ్గరికి సౌనకాది మహర్షులు అందరూ కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అయితే ఆ సూతక మహాముని ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానం అని ఒక వ్రత విధానము ఉన్నది. ఈ వ్రతాన్ని పార్వతీదేవి 21 సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో ఆచరించి శివుని యొక్క అర్ధ శరీర భాగాన్ని కూడా పొందినది. కనుక ఈ వ్రత విధానాన్ని ఎవరైతే మానవులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరికీ కూడా సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు వస్తాయని స్కంద పురాణంలో చెప్పి ఉన్నది అని చెప్పి సూతక మహాముని సౌనకాది మహర్షులందరికీ కూడా వివరిస్తూ ఉంటాడు. అయితే భూలోకంలో ఈ యొక్క వ్రత విధానాన్ని ఎవరైనా ఆచరించారా, ఫలితాన్ని పొందారా అని చెప్పి సూతక మహాముని సౌనకాది మహర్షులందరూ కూడా అడుగుతారు. అయితే భూలోకంలో చంద్రకేత మహాముని అనే వైశ్య దంపతులు ఉండేవారు. ఆ చంద్రకేత మహాముని అనే వైశ్య దంపతులకి వివాహమై 8 సంవత్సరాలైనప్పటికీ కూడా సంతానం లేదు. అయితే ఆ సంతానం కోసమని వారు ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆచరింపజేశారు. భక్తి శ్రద్ధలతో ఆ ఇద్దరు దంపతులు కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆచరించిన తర్వాత వారిద్దరికీ కూడా 2 కుమార్తెలు కలిగారు. పెద్ద కుమార్తె పేరు పుణ్యవతి, రెండవ కుమార్తె పేరు భాగ్యవతి. ఈ పుణ్యవతి భాగ్యవతి 2 కుమార్తెలు కూడా అల్లారు ముద్దుగా పెరిగారు. సకల విద్యలని అభ్యసించారు. ఆ తండ్రి వారిద్దరికీ కూడా అన్ని విద్యలలో నిష్ణాతులను చేశాడు. అయితే విద్యాభ్యాసం అయిన తర్వాత యుక్త వయసుకు వచ్చారు. ఆడపిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత తండ్రి యొక్క బాధ్యత ప్రకారంగా వారిద్దరికీ కూడా వివాహం చేయదలిచారు. అయితే వివాహం కోసం ఎన్ని సంబంధాలు వెళ్ళినప్పటికీ కూడా ఆ 2 కన్యలకి మాత్రం వివాహం జరగడం లేదు. సంబంధాలు ఏమీ కుదరడం లేదు. అయితే ఆ 2 కుమార్తెలు కూడా తన తండ్రి వద్దకు పోయి, తండ్రి మేము కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆచరిస్తాము, మాకు ఈ వ్రత విధానాన్ని తెలియపరచండి అని చెప్పి మొదలుపెట్టుకుంటారు. అయితే ఆ తండ్రి వద్దకు పోయి అడగగా ఆ తండ్రి ఇలా అంటాడు, అమ్మ మన యొక్క పరిస్థితి చాలా దరిద్రంగా ఉన్నది, మన దగ్గర అంత ధనము లేదు, మనకంత స్తోమత లేదు, కనుక మీరు ఈ వ్రత విధానాన్ని ఆచరించకపోవడం మంచిది అని చెప్పి చెప్తాడు. అయితే మీ యొక్క ధనం మాకు అవసరం లేదు, మీ యొక్క ఆశీర్వాదమే మాకు సర్వధనము, మీ యొక్క ఆశీస్సులే మాకు ధనంతో సమానం అని చెప్పి తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఒక వట వృక్షము కింద, అంటే ఒక రావి చెట్టు కింద కూర్చొని పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని కూడా ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఆ ధ్యానానికి ముగ్ధులై పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ప్రత్యక్షమై ఆ 2 కుమార్తెల చేత కూడా ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆచరింపజేయిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత పక్క రాజ్యాల్లో నుంచి యువరాజులు ఇద్దరు వచ్చి ఆ 2 కుమార్తెలను కూడా వివాహం చేసుకొని వారి వారి రాజ్యాలకు తీసుకొని వెళ్తారు. అయితే పెద్ద కుమార్తె పుణ్యవతి మాత్రం తూచా తప్పకుండా ప్రతి సంవత్సరము కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరిస్తూనే ఉన్నది. అయితే రెండవ కుమార్తె భాగ్యవతి మాత్రం మతమోహితురాలై డబ్బు ఉందన్న గర్వంతో మధ్యలోనే ఈ యొక్క వ్రత విధానాన్ని ఆపివేసింది. అయితే కోపోద్యుక్తుడైన ఆ పరమేశ్వరుడు ఆమెను పరీక్షించదలిచి వారి యొక్క సంసారంలో కలహాలు మొదలయ్యాయి. ఆమె భర్త ఆమెని ఆమె కుమారుణ్ణి ఇద్దరినీ కూడా అడవి పాలు చేశాడు. ఇంట్లో రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అయితే అడవి పాలయ్యి అడవిలో తిరుగుతూ తన కుమారుడికి చెప్తూ ఉంటుంది, ఆయన పక్క రాజ్యంలో మీ పెద్ద తల్లి ఉన్నది, ఆమె పేరు పుణ్యవతి, ఆమె వద్దకు పోయి కొంత ధనాన్ని తీసుకొనిరా, మన కష్టాన్నంతా వివరించి ఆమెకు చెప్తే ఆమె కొంత సహాయం అడిగి కొంత ధనాన్ని తీసుకుంటామని వెళ్తాడు. అయితే వెళ్ళి అంత కష్టం అంతా చెప్పగా ఆమె కొంత ధనాన్ని మూటగట్టి ఇస్తుంది. మార్గ మధ్యంలో పార్వతీ పరమేశ్వరులు దొంగల రూపంలో, చోరుల రూపంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ధనాన్ని అపహరించుకుపోతారు. మళ్ళా 3వ సారి కూడా అలానే 3 సార్లు కూడా ధనాన్ని అపహరించుకుపోతారు. 4వ
గోదావరి మరలా వెనక్కి వెళ్ళి తన పెద్ద ఆమె అర్థం చేసుకొని ఈ కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని ఆ అబ్బాయి చేత ఆ కుమారుడి చేత చేయించి కొంత ధనాన్ని ఇచ్చి తల్లి చేత ఈ వ్రతాన్ని చేయించమని చెప్తుంది. అయితే మార్గ మధ్యంలో ఎక్కడైతే ధనాన్ని పోగొట్టుకున్నాడో ఆ ధనమంతా కూడా తనకి మరలా దొరుకుతుంది. తీసుకొని వెళ్ళి తల్లితోటి ఈ వ్రతాన్ని ఆచరింపజేసిన తర్వాత రాజ్యం నుండి ఆమె భర్త దగ్గర నుంచి పిలుపు వస్తుంది. మరలా ఆమె వెనక్కి వెళ్ళి రాజ్యానికి వెళ్ళి భర్తతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో సంసారాన్ని చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఈ వ్రతాన్ని ఎవరైతే పూజా తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారో వారందరికీ కూడా సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు ఉంటాయని స్కాంద పురాణం చెప్తూ ఉన్నది. ఇలా ఈ వ్రతాన్ని ఎవరైతే ఆశ్వీజ అమావాస్య రోజు చేసుకోలేని వారు, అంటే ఏదైనా ఆటంకాల చేత చేసుకోలేని వారు కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక సోమవారాల్లో ఏదో ఒక సోమవారం రోజు కానీ ఈ వ్రతాన్ని తప్పకుండా చేసుకోవచ్చని స్కాంద పురాణం చెప్తుంది. కొన్ని అక్షంతలు అక్కడ కలసం దగ్గర వేసి కొన్ని మీ శిరసం వేసుకున్నాం. గూడూరు పట్టణంలోని బజార్ వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మవారికి దీపాలు మరియు గాజులతో విశేష అలంకరణ ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయకర్తలుగా పాదర్తి ప్రసాద్, సుప్రజ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దీపావళి సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధనలక్ష్మి అమ్మవారికి విశేషంగా కనక పూజ నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి దీపారాధన సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं अदितिं चदितिं दीप्तां प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सर्वं नमामि ददाति श्रीमहागणाधिपतये नमः
सुनते समस्त गुण संपन्ने सर्वलक्षण लक्षिते शरणश्चंद्रमुखे नीले नील नीरजलोचने चंचरी ओम निर्बीजाध्यानगोचराय नमो सरस्वती स्थिताय नमो ओम शुद्धाय नमो सर्वपर्वतवासिन्ये नमो वेदशास्त्र प्रमाय नमो देवी नमो शरंगादि पदक्रमाय नमो शिवाय नमो दात्रे नमो शुभानंदाय नमो यज्ञकर्म स्वरूपिणे नमो व्रतिन्ये नमो मेनकाय नमो देवी नमो ब्राह्मण्ये नमो ब्रह्मचारिणे नमो काम्यस्थिता शितास्थिते नमो अष्टादश चतुष्षष्टि पीठिका विद्यायताय नमो काली कर्का कृष्ण श्यामाय नमो लक्ष्मीये नमो किन्नरेश्वरये नमो गौरीये नमो नारायण्ये नमः ओम सर्वमंगलमांगल्ये शिवे మనుబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వేస్ గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామివారికి సోమవారం రాత్రి దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అయ్యప్ప భక్తులు భజనలు నిర్వహించి స్వామి ముందు టపాసులు కాల్చి తమ భక్తి భావం చాటుకున్నారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వనాథ స్వామి నేను సాహిత్యము యుక్షాత్మో పద్యాత్మో కావ్యాత్మో నీచాత్మో సూర్యాత్మో సస్యాత్మో వాస్తవాయత్మో వాస్తుపాయత్మ సోమాయత రుద్రాయత్మ సామ్రాజ్య పార్వతీపతర హర మహాదేవ నమ పార్వతీపతే హర 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 మహాదేవ శంభో శంకర. ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मेस्तु सदा शिवों सर्वमंगलमांगल्ये शिवे स्वामी भूतनाथ सदानंद सर्वभूतमया रक्ष रक्ष महाबाहु सागम नमो नमः. लोकवीर महापूज्यम
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.